ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ మనిషి, ఎలాంటి పెద్ద చదువు లేదు, ఎలాంటి పవర్ కూడా లేదు. కానీ తన మాటలతో ఒక దేశం మొత్తం ఆలోచించే విధానాన్ని మార్చగలిగితే, అదే వ్యక్తి నిర్ణయాల వల్ల వేల కాదు, లక్షలు కాదు, 6 కోట్ల మంది పైగా ప్రాణాలు పోతే, ఈ వీడియో యుద్ధం గురించి కాదు. ఈ వీడియో హిట్లర్ని గొప్పగా చూపించడానికి కాదు. ఈ వీడియో ఒక హెచ్చరిక. ఎలా ఒక మనిషి భయాన్ని, కోపాన్ని, అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకున్నారో ఈ కథలో చూద్దాం. పార్ట్ 1. హిట్లర్ ది బిగినింగ్. అడాల్ఫ్ హిట్లర్ 1898లో ఆస్ట్రియాలో పుట్టారు. చిన్నప్పటి నుంచే అతను ఎక్సెప్షనల్ స్టూడెంట్ ఏం కాదు. ఆర్టిస్ట్ అవ్వాలని డ్రీమ్ చూశారు. కానీ తనని ఆర్ట్ స్కూల్ రిజెక్ట్ చేసింది. ఇది అతని జీవితంలో మొట్టమొదటి ఫెయిల్యూర్. అతనికి డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, స్పష్టమైన ఫ్యూచర్ కూడా లేదు. చాలా కాలం హిట్లర్ హోమ్లెస్గా జీవించారు. అతను జన్మతో నాయకుడు కాదు, అతను ఫెయిల్యూర్స్లో నిండిన వ్యక్తి మాత్రమే. పార్ట్ 2. వరల్డ్ వార్ 1 ఇన్ జర్మనీస్ హ్యూమిలియేషన్. వరల్డ్ వార్ 1 సమయంలో హిట్లర్ జర్మనీ ఆర్మీలో సోల్జర్గా పనిచేశారు. యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీ ఓడిపోయింది. దాని తర్వాత వచ్చిన ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ జర్మనీకి భారీ శిక్షలు విధించింది. జర్మనీకి భారీ అప్పులు, సైన్యం తగ్గించాలి, భూభాగం కోల్పోవాలి. ప్రజలకు ఒక్కసారిగా అనిపించింది, మమ్మల్ని చాలా అవమానిస్తున్నారు అని. ఈ యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఒక పేలుడు లాంటి పరిస్థితి. హిట్లర్కి ఇదే ఒక అవకాశంలా కనిపించింది. పార్ట్ 3. హిట్లర్ ఎంటర్స్ ది పాలిటిక్స్. పార్ట్ 3. హిట్లర్ ఎంటర్స్ పాలిటిక్స్, ద టాకర్. హిట్లర్ పాలిటిక్స్లోకి ఎలా వచ్చారో చాలామందికి తెలియదు. అతను ఫస్ట్ టైం ఒక పొలిటికల్ మీటింగ్కి అబ్జర్వర్గా వెళ్ళారు. అక్కడ మాట్లాడే వ్యక్తి మాటలు హిట్లర్కి ఏమాత్రం నచ్చలేదు. అతను స్టేజ్ మీదకి వెళ్ళి తన అభిప్రాయం చెప్పారు. అక్కడే అందరూ గమనించారు, ఈ వ్యక్తి మాట్లాడితే జనం వింటారు. అతని మాటల్లో కోపం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, బ్లేమ్ క్లియర్గా ఉంది. అతను స్లోలీ నాజీ పార్టీలోకి వచ్చారు. హిట్లర్ సీక్రెట్ వెపన్, సైకాలజీ. హిట్లర్ గొప్ప ప్లానర్ కాదు, గొప్ప ఎకనామిస్ట్ కూడా కాదు. కానీ అతను హ్యూమన్ సైకాలజీ బాగా అర్థం చేసుకున్నారు. అతను చేసిన ముఖ్యమైన పని ఒక ఎనిమీని క్రియేట్ చేయడం. మన సమస్యలకు కారణం వాళ్ళే అని నిందలు వేయడం. సింపుల్ స్లోగన్, లాంగ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, షార్ట్ ఎమోషనల్ లైన్స్. రిపిటిషన్, ఒకే మాటను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు. హిమ్సెల్ఫ్ యాజ్ సేవియర్, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేవాళ్ళు. పీపుల్ లాజిక్తో కాదు, ఎమోషన్తో కనెక్ట్ అయ్యారు. ప్రాపగండా మిషన్. హిట్లర్ ఒక విషయం అర్థం చేసుకున్నారు, మీడియా ఎవరి చేతిలో ఉంటే ప్రజల ఆలోచనలు వాళ్ళ చేతిలో ఉంటాయని. అతను న్యూస్ పేపర్ కంట్రోల్ చేశారు, రేడియో స్పీచెస్ కూడా కంట్రోల్ చేశారు, స్కూల్స్లో ఐడియాలజీయే మార్చేశారు. మూవీస్, పోస్టర్స్, ర్యాలీస్ అన్నీ తన అండర్లో ఉండేవి. చిల్డ్రన్ చిన్నప్పటి నుంచే ఒకే ఆలోచనతో పెరిగారు. క్వశ్చన్ చేయడం నేరంగా మారింది. పవర్ వితౌట్ చెక్స్. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా అయ్యారు. అప్పటి నుంచి ఆపోజిషన్ పార్టీస్ అన్నీ బ్యాన్ అయిపోయాయి. క్రిటిక్స్ చేసేవాళ్ళని జైల్లో వేశారు. డెమోక్రసీకి ముగింపు అయిపోయింది. అతని మాటల్లో పీపుల్ చెప్పుకునే వాళ్ళ స్ట్రాంగ్ లీడర్ బెటర్ అని. కానీ అదే స్ట్రాంగ్ లీడర్ ప్లస్ నో అకౌంటబిలిటీ, ఈ రెండు కలిసి ఒక డేంజరస్ లీడర్ని క్రియేట్ చేశారు. హోలోకాస్ట్, ద డార్కెస్ట్ చాప్టర్. హిట్లర్ ఐడియాలజీ ప్రకారం ప్యూర్ రేస్ అనే కాన్సెప్ట్ ఫాలో అయ్యేవాళ్ళు. జ్యూస్, డిసేబుల్డ్ పీపుల్ ఇంకా మైనారిటీస్ని ఎనిమీస్గా డిక్లేర్ చేశారు. రిజల్ట్, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, గ్యాస్ ఛాంబర్స్ అండ్ మాస్ కిల్లింగ్స్. 6 మిలియన్ జ్యూస్ పీపుల్స్ని చంపేశారు. ఇది వార్ యాక్సిడెంట్ కాదు, ఇది ప్లాన్డ్ జెనోసైడ్. వార్ అండ్ కంప్లీట్ డిస్ట్రక్షన్. హిట్లర్ అంబిషన్ ఆగలేదు. వరల్డ్ వార్ 2 స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా సక్సెస్ ఉన్న ఈవెన్చువల్లీ ఎనిమీస్ ఓవర్ పవర్ చేసేశారు. జర్మనీ సిటీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి. ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. మిలియన్ ఆఫ్ పీపుల్ చనిపోయారు. సేమ్ పీపుల్ తను ఒకసారి షేర్ చేసిన వాళ్ళే సఫరింగ్తో ముగింపు పలికారు. హిట్లర్స్ ఎండ్. 1945లో బెర్లిన్ సరౌండ్ అయింది. హిట్లర్ బంకర్లో హైడ్ అయ్యారు. ఎస్కేప్ లేదు, సపోర్టర్ లేరు, ఫ్యూచర్ లేదు. హీ కమిటెడ్ సూసైడ్. హిస్ ఎండ్ వాజ్ సైలెంట్. కానీ తను చేసిన డ్యామేజ్ మాత్రం పర్మనెంట్. బిగ్గెస్ట్ లెసన్. హిట్లర్ స్టోరీ చెప్పేది ఒక్కటే, బ్లైండ్ ఫాలోయింగ్ ఈజ్ డేంజరస్. ఎమోషనల్ స్పీచెస్ చాలా వరకు మ్యానిపులేట్ చేస్తే ఫియర్ అనేది మనుషుల్ని ఒబీడియంట్గా మారుస్తుంది.
డెమోక్రసీలో క్వశ్చనింగ్ అనేది ముఖ్యమైన పార్ట్ ఉంటుంది. ఈ స్టోరీ పాస్ట్ గురించి కాదు, ఈ స్టోరీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కోసం. హిట్లర్ ఒక డీమన్ కాదు, అతను ఒక హ్యూమనే. కానీ అదే ఒక డేంజరస్ పార్ట్. ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఏ సమాజంలో పుడతాయి. క్వశ్చన్ చేయకపోతే హిస్టరీ రిపీట్ అవుతుంది. ఈ వీడియో మీకు కొత్తగా ఆలోచించేటట్టు చేసిందా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. వాట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.